హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ ఈజ్ డెడ్ అనేది మనం వినింటాం కదా. దీని గురించి తర్వాత మాట్లాడదాం. గాలి జనార్దన్ రెడ్డికి కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయని మనందరికీ తెలుసు. అయితే అతని కొడుకు కిరీటి సినిమా ఫంక్షన్లలో ఇంటర్వ్యూస్లో కిరీటి యొక్క బిహేవియర్ డౌన్ టు ఎర్త్ లాగా కనపడింది. దానితో పాటు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని కిరీటి చాలాసార్లు మెన్షన్ చేయడం జరిగింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాకి మద్దతుగా సినిమాకి వెళ్ళారు. కిరీటి మొదటిసారి నటించిన జూనియర్ మూవీ సినిమా చూశా. ఈ సినిమాలో శ్రీలీల, జెనీలియా, రావు రమేష్, హర్ష చెమ్ముడు మొదలైన వారు యాక్ట్ చేశారు. మరి తొలి సినిమాలో కిరీటి యాక్టింగ్ బాగా చేశాడా? దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్తో ఈ సినిమాను పైకెత్తారా? సెంధిల్ కుమార్ యొక్క కెమెరా ఫలితం ఈ సినిమాకు ప్లస్ అయిందా లేదా? ట్రైలర్లో చూసిన మేరకు సినిమా బాగుందా అనేది సినిమా రివ్యూలకి వెళ్ళి తెలుసుకుందాం. సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ ఈజ్ డెడ్ అలా ఉంది జూనియర్ సినిమా. డెబ్యూగా కిరీటి సక్సెస్ అయ్యారు. అయితే బట్ సినిమా దొబ్బింది. సినిమా కథలోకి వెళితే అభి అలియాస్ కిరీటిను తన తండ్రి అతి ప్రేమతో పెంచడం జరుగుతుంది. దీంతో అభి తన లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటాడు. అలా కాలేజీలో చేరడం, అక్కడ స్ఫూర్తి అలియాస్ శ్రీలీలతో ప్రేమలో పడడం, తర్వాత ఉద్యోగం సంపాదించడం జరుగుతుంది. అతను చేసే కంపెనీలో ఆ కంపెనీ సీఈఓ విజయ్ అలియాస్ జెనీలియాకు ఇతనికి ఓ చిన్న గొడవ జరగడం, వీళ్ళు విజయనగరం అనే ఒక ఊరికి పోవడం, అక్కడికి ఎందుకు పోయారు, అక్కడ ఏం జరిగింది, వీరిద్దరి మధ్య ఏమైనా సంబంధం ఉందా అనేది సినిమా కథ. సినిమా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే డెబ్యూగా కిరీటి పర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్, కాన్ఫిడెంట్ అండ్ యాక్టివ్గా ఉందని చెప్పొచ్చు. కిరీటి డ్యాన్స్లు బాగా వేశాడు, ఫైట్లు బాగా చేశాడు, డైలాగులు మంచి టైమింగ్తో కూడా చెప్పాడు, ఏడ్చే సీన్స్లో కూడా బాగానే చేశాడు. ముఖ్యంగా డ్యాన్స్ అయితే చించేశాడు అనుకోండి. స్పెషల్ సాంగ్ అయితే శ్రీలీలతో పోటాపోటీగా చేశాడు. ఆ సాంగ్ సినిమాకే హైలైట్. కొన్నిసార్లు ఎన్టీఆర్ను కాపీ కొట్టాడా అనిపిస్తుంది. ఎందుకంటే డ్యాన్స్ మూమెంట్స్ కాస్త స్పీడ్గా ఉన్నాయి. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. మొదటి సినిమానే అయినా మంచి మార్కులు పడ్డాయి. ఇక సినిమా గురించి చెప్పాలంటే అక్కడక్కడా బాగుంది. ఇంటర్వెల్ సీన్ బాగుంది. ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా తండ్రికి కూతురికి, తండ్రికి కొడుకుకి, అక్కకి తమ్ముడికి మధ్య సీన్స్ కొన్ని బాగున్నాయి. క్లైమాక్స్లోని ట్విస్ట్ ఎమోషనల్గా వర్కౌట్ అయింది. రవిచంద్రన్ క్యారెక్టరైజేషన్ బాగుంది. కానీ ఆ క్యారెక్టర్కు రవిచంద్రన్ కాకుండా వేరే వాళ్ళని తీసుకొని ఉంటే బాగుండు. సెంధిల్ కుమార్ సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. డిఎస్పి యొక్క మ్యూజిక్ ఆయన రేంజ్లో లేదబ్బా. పాటలు పర్లేదు. ఇక ఈ సినిమాలో బొక్కల గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ లాస్ట్ సీన్ వరకు ఏదో సినిమా నడపాలి కాబట్టి అలా సీన్లను పెట్టినారు. ఒక సీన్కు మరో సీన్కి ఎక్కడ లింక్ సరిగా లేదు. ఆ విజయనగరం ఊర్లో ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా లేదు. ఫస్ట్ హాఫ్ సరిగా లేదు. కొన్ని సీన్స్ కోసము, ఆ పాట కోసము శ్రీలీలని తీసుకున్నారు. ఆమె క్యారెక్టర్ను బాగా రాసుకోలేదు. జెనీలియా క్యారెక్టర్లో డెప్త్ లేదు. రావు రమేష్ జస్ట్ ఓకే అనిపించాడు. హర్ష చెముడు, లక్ష్మణ్ టేకుముడిలతో ఫన్ జనరేట్ కాలేదు. సత్యం కూడా సరిగా వాడుకోలేదు. ఈ సినిమాకు నా రేటింగ్ 2.5. కిరీటికి మంచి భవిష్యత్తు ఉంది. కంటెంట్, స్క్రీన్ ప్లేపై దృష్టి పెట్టి ఉంటే సినిమా మంచి హిట్ అయ్యేది.